హలో అండి, అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం కదా. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన మన శరీరానికి చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎంత టైంకి ఎర్రగా పండుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ముందు వీడియోలో గోరింటాకు ఎర్రగా పండాలంటే గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో చేతులకి చాలా సింపుల్గా గోరింటాకుని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దామండి. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడటం మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, ఒక్కసారి చూడగలరండి. గోరింటాకును ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఇలా కొద్దిగా గోరింటాకును తీసుకుంటూ ఇలా అప్లై చేస్తున్నానండి. మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చండి. మీరు ముందుగా పెన్నుతో డిజైన్ వేసుకుని తర్వాత ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పేపర్ని మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకుని ఆ పేపర్ పెట్టి దానిపైన గోరింటాకు అప్లై చేసి తర్వాత ఆ పేపర్ని తీసివేయచ్చు. ఆ విధంగా కూడా మీరు గోరింటాకుని పెట్టుకోవచ్చండి. ఇలా టూత్పిక్తో గోరింటాకును నేను సింపుల్గా అయితే పెట్టుకున్నానండి. ఇలా చేతి వేళ్ళకు పెట్టేటప్పుడు చూడండి నాకు కుడి చేయికి ఎంత బాగా పండిందో. ఇలా గోరింటాకు పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక 15 నిమిషాలు ఉన్నించుకొని తర్వాత అయితే క్లీన్ చేసుకున్నానండి. నాకైతే ఈ విధంగా పండింది. నేను గోరింటాకు ప్రిపేర్ చేయడానికి గోరింటాకు ఆకులు, పెరుగు, నిమ్మరసం మరియు దంచుకున్న ఒక ఒక్కని తీసుకొని వీటన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇంకా అందులోనే మీరు ఒకవేళ నిమ్మరసం లేకపోతే చింతపండు కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా వేరే ఏమీ మిక్స్ చేయలేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.